ఈ దుర్గా నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో ఎంతో వైభవంగా ఇక్కడ కరీంనగర్లో మీ స్వగృహంలో ఎంతోమందికి అన్నదానాలు కూడా చేస్తూ, అదే సమయంలో మీరు ఏకధాటిగా అర్చనలు చేసుకుంటూ, అలాగే భజనలు జరుగుతూ ఉంటాయి ఒక పక్క, సుమంగళి పూజలు, బాలా పూజలు, అలాగే దంపతులకి పూజలు, ఇవన్నీ చేస్తూనే నడుస్తూనే ఒక ఎంతో వైభవపేతంగా చూసిన దృశ్యాలు మేము అనేక సార్లు దర్శించాం గురుగారు. కొంచెం సంక్షేపంగా అసలు అంటే ఉపాసన అంతగా ఎలాగా మీరు చేస్తున్నారు, అలాగే ఇంట్లో వాళ్ళ సహకారం కూడా మేము చూసాం ఎంతో వైభవంగా, ఆ అదృష్టం ఎలాగ లభించింది అని ఏమి చేస్తారు ఆ దినచర్యలో ఆ నవరాత్రుల్లో? ఇది శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని మార్కండేయ పురాణంలో చెప్పబడ్డది. మహాదేవ నామం యొక్క గొప్పతనము కొంచెం మీరు చెప్పగలరని. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాజనం వత్సం గౌరివ గౌరీశో ధావంతం అనుధావతి అని ఒక చోట పురాణంలో కనబడ్డది. మహాదేవనామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే మన వెంట శంకరుడు పడతాడు. ఎట్లా పడతాడు అని అంటే, అప్పుడే ఈనినటువంటి లేగదూడను తీసుకుని వెళుతుంటే లేగదూడ కొరకై ఆవు వెంటబడ్డట్టుగా, లేగదూడ వంటి మహాదేవనామాన్ని మనం ఉచ్చరిస్తూ వెళితే ఆవు వంటి శంకరుడు మన వెంట పడతాడు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండం అనే గ్రంథంలో వ్యాసుడు ఏం చెప్పినాడు అనంటే, రాధాదేవి కృష్ణుని యొక్క ప్రేమను పొందినటువంటి మూర్తి. రాధమ్మ ఒడిని వదిలిపెట్టి ఆ సాధువు వెంటబడ్డాడు. ఆమె ఆశ్చర్యానికి అవధి లేదు. 1-2 గంటలు అటు తిరిగి వచ్చిన తర్వాత కృష్ణుడిని నిలదీసినది. అందరికంటే ప్రేమ నాయందే ఉన్నది అని నేను భావిస్తూ ఉంటే నన్ను వదిలిపెట్టి ఆ సాధువు వెంటబడ్డావు, నాకంటే గొప్పతనం వాడి దగ్గర ఏమున్నది అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహాదేవ నామ శ్రవణ లోభత అని అంటారు. ఆ వెళ్ళేవాడు వట్టిగా వెళ్ళలేదు. వెళ్ళేవాడు ఏమనుకుంటూ వెళ్ళినాడు తెలుసిన, మహాదేవ మహాదేవ అనుకుంటూ వెళ్ళినాడు. వెళితే నీవెందుకు వెళ్ళినావయ్యా అని రాధాదేవి అడిగితే, నామ శ్రవణ లోభత, ఆ నామాన్ని వినాలనేటువంటి లోభిత్వంతో నేను వాడిని వెంటబడ్డానే. మహాదేవ రసికులను తయారు చేయాలి, మహాదేవ గణాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యమం జరుగుతున్నది. జగద్గురువుల యొక్క అనుగ్రహంతో అది సక్రమంగా కొనసాగుతుంది. చాలా గొప్ప ఆలోచన గురుగారు. అందరూ కూడా విన్నారు కదా మహాదేవ నామము యొక్క గొప్పతనము. అది అటు శైవముకి ఇటు వైష్ణవునికి కూడా చక్కగా ఐక్యాన్ని కలిగించేది. ఇరువురు దేవతల యొక్క కటాక్షాన్ని మన యందు ప్రసరింపజేసే మహాదేవనామం యొక్క గొప్పతనాన్ని గురువు గారి నోటనే విన్నాము. మనం కూడా ఆ పురాణనిధి యాప్ను డౌన్లోడ్ చేసుకుని చక్కగా మహాదేవ జప యజ్ఞంలో, ఇంకా యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నారు కాబట్టి భగవానుడే, ఆ మహాదేవ జపనామ యజ్ఞంలో మనందరం కూడా పాల్గొనవలసింది. ఆ గురువుల యొక్క కటాక్షాన్ని, ఆ భగవంతుడి యొక్క కటాక్షాన్ని కూడా మనం పొందవలసింది అని ఒక మనవి.